శుద్ధినిగా చేయగలవను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్ప మనలో ఉన్న సమస్యలు ఎవరు తీయలేదు. మన అనారోగ్యాల స్వస్థత ఎవరు కూడా చేయలేదు. ఆనాడు ప్రభు యేసు క్రీస్తు ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళినప్పుడు ఒక ఒలీవ కొండ యొద్ద యెహోవా నడుస్తున్నప్పుడు బహుజన సమయంగా విస్తారమైన జనం వస్తున్నప్పుడు ఆ జనములో ఒక పుష్టిలోకి వచ్చేవాడు, ప్రభువా నీకు ఇష్టమైన శుద్ధినిగా చేయగలవా అని అడిగాడు. ఆయన తప్ప మనం ఎవరు కూడా బాగు చేయలేదు. ఈనాడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూడండి, చాలా మంది అనారోగ్యం వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తారు. నీ శరీరం ఏ అనారోగ్యం లేకుండా, నీ శరీరం అవయవాలన్నీ అనుకూలంగా ఉన్నాయనుకో, దేవుని వైపు చూస్తావా? మన శరీరంలో ఏదైనా అవయవానికి బలహీనమైందనుకో, అప్పుడు దేవుని వైపు చూస్తాం చేస్తా. ఆయన అప్పుడే అవసరం మనకి. అప్పుడు అందరం జరిగింది, ఒక వ్యాధి వచ్చినప్పుడు దేవుడు తప్ప మనం బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. ఉన్నాడా? బాగు చేసేవారు ఉన్నాడేమో, బాగు చేసేవారు ఎవరు కూడా లేరు. ఒక దినములో నీకు అనారోగ్యం వస్తే అందరిని వదిలిపెట్టి వెళ్తారు. మన ప్రభు యేసు క్రీస్తు మొదలు వీడు వదిలిస్తారా? చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ చెప్పలేనప్పుడు డాక్టర్ గారు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మేము చెప్పలేము అని చూస్తారు. అప్పుడు మనకి దేవుడు గుర్తు వస్తారు. ఏంటి? దేవుడు తప్ప మనకి ఏ ఆధారం లేదని మనకి జ్ఞాపకం వస్తుంది. ఇలా చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేనికి కారణము? దేవుడి కారణం తిరిగిన వాడు ఎన్ని తిరిగిన వాళ్ళని పట్టలేమో కానీ వారికి వ్యాధికి స్వస్థత లేవునా? ఎన్నో తిరిగాను, ఎన్నో దేశాలు, గ్రామాలు, పట్టణాలు తిరిగాను, చివరికి అది నీలోనే నేను కనుగొన్నాను అని ఒక స్త్రీ చెప్పింది. ఏమన్నది? 12 సంవత్సరాలు ఒక వ్యాధితో బాధపడుతున్న స్త్రీని ఏముంటుంది? భయపడుతూ తన అంగిని ముట్టిననే దేవుడు ఏమన్నాడు? భయపడకము, నిన్ను నేను ఆశీర్వదించి స్వస్థపరిచాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీకు స్వాస్థ్యం లేకుండా నీకు ఎక్కడికి వెళ్ళినా వెళ్తానే. నీ భర్తకు వచ్చిన అనారోగ్యం పోవాలంటే ఒక దిక్కున మోకరించి ప్రార్థన చేసేవారికో దేవుడు నీ భర్తను రక్షిస్తాడు, క్షేమంగా ఆశీర్వదిస్తాడు. ఎటువంటి తెగిలి భర్త దగ్గర రాకుండా వచ్చిన తెగిలి తరము పడతాడు. అంతేగాని కనిపించిన మంత్రాలకల్లా సాగిలి పడ్డావనుకో నీ భర్త ఇంకా అనారోగ్యానికి భార్య పొందడం స్వస్థత వస్తుందా? రాదు. ఏదేస్తా నువ్వెక్కడ నివసించినా ఒకే స్థలంలో నివసించమని దేవుడి వాక్యము సెలవించింది. ఈ ప్రభు యొక్క వాక్య ప్రకారమైన మాటలు బట్టి ఆయన కొండ మీద దిగి వచ్చినప్పుడు బహుజన సుఖాన్ని అప్పడిస్తున్నప్పుడు చాలా మంది వ్యాధిగ్రస్తులు దేవుడి దగ్గరికి వస్తున్నారట. దేవుడి కొరకు, ఆయన కొరకు కాదు, మన అవసరం కొరకే దేవుడి దగ్గరికి వెళ్తామేమో కానీ దేవుడి కొరకు మనం వెళ్తున్నామా? దేవుడి మంత్రంలో ఉచితమైన పరిచర్య, స్వస్థత అనగా ఉచితమైన పరిచర్య. దేవుడు పిలిచిన కుమారులు అనేదిగో మీకు నేను స్వస్థత వరం ఇస్తున్నాను, దెయ్యములతో పీడించబడిన వాడిని దెయ్యములు వెళ్ళగొట్టండి, చెడిపోయిన వాడిని లేవనెత్తండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి, దీనులకు దరిద్రులకు మీరు వాక్యముతో తోడైనని దేవుడి వాక్యము సెలవించింది. ఆయన మాట ప్రకారముగా నీకు దేవుని యొక్క వాక్యం వరకు చెప్పుచిన మాట ఏం చేస్తా? ఆయన గాయము కొట్టేవాడే, తిరిగి గాయానికి కొట్టేవాడు కూడా ఆయనే అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. చెప్పలేని వ్యాధి నీ మీదకి వచ్చిందంటే ఏం చేయాలి? మోకరించి కన్నీటితో ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం చూడవలసిన 37వ దేవుడి వాక్య ప్రకారంగా హిజ్కియాకి ఒక వ్యాధి వచ్చినప్పుడు ఏం జరిగింది? దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎందుకు? దేవుడు తప్ప నన్ను స్వస్థపరిచేవాడు ఎవరు లేడు. ఉన్నాడా? ఎందుకంటే నిజంగా కన్నీటి వేదనతో దుఃఖముతో ఆయన మోకాలించి గోడ వైపు చూస్తూ ప్రార్థన చేస్తాడు. ఎందుకు? ప్రభా నాకున్న ఈ వ్యాధిని నీవు తప్ప ఎవరు కూడా బాగు చేస్తారా? అలాగే దేవుడు యెరూషలేములో యాగం చేయాలని, ఆయన సిగ్గుపరచాలని, ఆయన దేవుడి బిడ్డ కాదని చేయాలని కొంతమంది శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తారు? ఒక ఓట చేయగలవాడిని తీసుకెళ్లి ప్రభావం నాకు ఇష్టమైతే నా ఓట చేయగల స్వస్థత చేయగలవా అని యేసు ప్రభువుని అడిగినప్పుడు నీ స్వాస్థ్యం ఎక్కడుందో అక్కడ నీకు స్వస్థత నెమ్మదిగా నుండున దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఈ మంత్రమే కాదు, నీకు విశ్వాసం లేకుండా ఏ మందిరానికి వెళ్ళినా వ్యర్థమే. ఏం చేస్తా? నీ విశ్వాసమే దేవుడు చూస్తాడు.
ఇక చాలా బహు వ్యాధితో బాధపడుచున్నాడు. ఒక కుష్టి రోగం వచ్చి కోనేటి చివరి ఎదుకు వచ్చిన ఒక వ్యాధిగ్రస్తుని ఏమన్నాడు, నువ్వు దేని పైకి వచ్చి చూస్తున్నావంటే, ఇదిగో ఎప్పుడుకో ఒక్కసారి దేవతకు వచ్చి ఆ కోనేటి నీది కలుగుతుందంట, ఆ నీటిని ఎవరైతే ముడుగుతున్నారో వారు స్వస్థత కలుగుతారని మేము చూస్తున్నాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుడు సెలవించిన మాటల ప్రకారం అంటున్న మాటల ప్రకారముగా దేవాది దేవుడు మనకు తోడైనంత వరకు ఏ ఆప్త మనకి రానవు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఇదిగో కృష్ణుడికి వచ్చి ఆయన వ్యక్తి ప్రభావానికి ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయగలవా అని అడిగారంటే ఎవరు అడిగలమా? ఎవరు అడిగారు? దేవుడు ఒక కుమారుని చేయమన్నాడు, ప్రభావానికి ఇష్టమైతే ఆయన శుద్ధులుగా చేయగలవా అని అడిగాడంట. దేవుడు ఏమన్నాడు? నేను చెయ్యను అని అన్నాడా? ఏమన్నాడు? నీకు ఇష్టమైతే శుద్ధిగా చేయగలనప్పుడు నాకు ఇష్టమే. నువ్వు ఎటువంటి వాడైనా, ఏ రోగంతో పడిన వాడైనా దేవుడి విశ్వాసం తెచ్చుకో, ఎంత దేవుడికి ఏమిస్తాడు? స్వస్థత దేవుడు ఇస్తాడు. ఏ వ్యాధిని తరుము కొట్టే దేవుడు మనకు తోడై ఉన్నాడు లేడా? దేవాది దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఒక వ్యాధిగ్రస్తుడు దేవుడి దగ్గరికి వచ్చి ఉంటాడు. నీవు దేవుడి దగ్గర నీకు స్వస్థతగా దేవుడు స్వస్థత ఇస్తాడు. నువ్వున్న స్థితి నుంచి దేవుడు లేవనెత్తుతాడు. ఈనాడు చాలా మంది తాగేసి, చాలా మంది వడ్డనికి బానిసలైపోయి, లివర్లు పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, చాలా అవయవాలు పాడైపోయి, చావు బతుకుల్లో పడినప్పుడు, హాస్పిటల్ పడినప్పుడు మనం ఏం చేయాలి? మోకాలు ప్రార్థన చేసి వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని ఆ తాగిపోతుంది నాశనమే మనం చచ్చిపోవాలి. ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎటువంటి వారికైనా స్వస్థత కలిగించిన దేవుడు చెప్పాడు. అంతేగాని తాగే హాస్పిటల్ పడిన ఏమంటావు? అది అలాగే ఉండాలి అంటే రేపొద్దు నీ బిడ్డలే స్థితిలో మాట్లాడమంటావా? ఏమంటావు? మోకాల నుంచి ప్రార్థన చేస్తావు. సంఘంలో ఏ బిడ్డకైనా ఏదైనా వ్యాధి వచ్చిందనుకో, సంఘం అంతా ఏం చేయాలి? ప్రార్థించాలి. మనం చేస్తామా? నువ్వు సహాయం చేయవలసలే, ధనం అవసరలే, కేవలం అవసరలే, ప్రార్థన సహాయం చేయి. అదే దేవుడికి ఇచ్చే వరము. మన సంఘం బాధలకు వారికి ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థించాలి. ఎందుకు? రేపు నాకు అదే స్థితి నాకు రావచ్చేమో, రేపు అదేమో బిడ్డకి స్థితి రావచ్చేమో, ఈ రోజు ఆ భర్తకు వచ్చిన స్థితి రేపు అదే స్థితిలో మా భర్తకి రావచ్చేమో అని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు? ఆ ప్రార్థన యొక్క కృపను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.